కర్నూలు కలెక్టరేట్ గాంధీ విగ్రహం వద్ద బేతంచెర్లకు చెందిన రిజ్వానా తన కుమారునితో కలిసి నిరసన చేపట్టారు. తన భర్త ఆచూకీ తెలియజేయాలని కోరుతూ ప్లకార్డులు ప్రదర్శించారు. చంద్రబాబును కలిసేందుకు ప్రయత్నించినా అవకాశం లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా జిల్లా పోలీసులు స్పందించి తనకు న్యాయం చేయాలని ఆమె వేడుకున్నారు. సిఐ సార్, నా భర్త ఎక్కడున్నా నా దగ్గరికి రావాలి. సిఐ సార్, నా భర్తకి ఏమన్నా అయితే మీరే కారణం. సిఐ సార్, నా భర్తకి మీరెలా అప్పగిస్తారు సార్? మాకనేది ప్రొటెక్షన్ ఉండదా? మాకనే మీరెలా అప్పగిస్తారు? మందిని కొట్టి చంపుమని అప్పగించారా? పోలీస్ డౌన్ డౌన్, పోలీస్ డౌన్ డౌన్, పోలీస్ డౌన్ డౌన్, పోలీస్ డౌన్ డౌన్. పోలీస్ సేన ఇలా చేసేది మాకు అన్యాయం జరుగుతుంది. సిఐ చంద్రబాబు నాయుడు సార్ని సస్పెండ్ చేయాలి. సిఐ చంద్రబాబు నాయుడు సార్ని సస్పెండ్ చేయాలి. అతని ప్రాణానికి ఏమైనా హాని కలిగితే మీరే కారణం. చంద్రబాబు సార్ కారణం. చంద్రబాబు సారే కారణం. డౌన్ డౌన్, పోలీస్ డౌన్ డౌన్, పోలీస్ డౌన్ డౌన్. तेलुगु में वहाँ है लाख देना बोल को बोलो. महबूब बादशा నాగమ్మాని వీళ్ళిద్దరు కలిసి మొక్కజొన్న బిజినెస్ చేసినారు సార్. నాగమ్మాని సురేష్ బాబు అని నాగమ్మ వాళ్ళ తమ్ముడు, వీళ్ళిద్దరు అక్క తమ్ముళ్ళు కలిసి బిజినెస్ చేస్తారు. మొక్కజొన్నలు మందిని ముంచుతారు, చేస్తారు. ఇవన్నీ ఫ్రాడ్ అని మాకు తెలిసినప్పుడు మేము బిజినెస్ బంద్ చేసుకున్నాము. మాకు 2 కోట్లు రావాలి ఆమె దగ్గర నుంచి. రైతులకు కూడా చాలా తగ్గించి రేట్లు వేశారు. రేట్ వేసిన తర్వాత మాకేమో 68 లక్షలు మీరు తిన్నారు అని ఒకటే పట్టి మాకు 68 లక్షలు కట్టమని చెప్తున్నారు. మేము ఎక్కడి నుంచి కట్టాలి 68 లక్షలు? చేసినది బిజినెస్ నాగమ్మది అయితే కట్టమని మమ్మల్ని చెప్పినారు. నిన్న సిఐ సార్ పిలిపించి మీరు డబ్బులు కడతారా లేదా అంటే మాకు టైం ఇవ్వండి సార్, మేము చూసుకొని ఒక 10 లక్షలన్నా కడతాము అని ఒక వారం 10 రోజులు టైం తీసుకున్నాం మేము. అయితే వినలేదు. వినకుండా రైతులకు అప్పచెప్పినారు. నా భర్తకు రైతులకు అప్పచెప్పి తీసుకెళ్లి మీరు వసూలు చేసుకోండి, మీరు ఏమన్నా చేసుకోండి అంటే వాళ్ళు తీసుకెళ్లి బాపనపల్లి రైతులు వాళ్ళు తీసుకెళ్లి చెట్టుకి కట్టి కొడుతున్నారు. వాతలు వచ్చినట్టు కొట్టినారంట. ఇప్పటి వరకు నా భర్త నా ఇప్పుడు ఎక్కడున్నారో మళ్ళీ నాకు తెలియదు. బాపనపల్లిలో నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది కొడుతున్నారని. నాకు వేరే ఫోన్లు వచ్చినాయి. రైతుల ద్వారానే నేను ఫోన్ చేస్తే చెప్పినారు వాళ్ళు కూడా ఇట్లా కొడుతున్నారు, డబ్బులు కట్టి తీసుకెళ్ళు నీ మొగుడిని అని చెప్తున్నారు. వాళ్ళు కూడా నన్నే భయపట్టిస్తున్నారు రైతులు. పొద్దున 100కి ఫోన్ చేశాను. 100కి ఫోన్ చేస్తే కానిస్టేబుల్ పోయినారంట, కూర్చున్నారంట. ఏమి అసలు అక్కడ ఏం యాక్షన్ తీసుకుంటలేరు. బాపనపల్లి రైతులు కొడుతుంటే వీళ్ళు చూసుకుంటూ ఉన్నారంట. నేను పొద్దున 100కి ఫోన్ చేసినాను. వెళ్ళారంట కానిస్టేబుల్స్, కానీ ఇప్పటి వరకు ఏ లాభం లేకుండా ఉంది. నాకు నిన్న నైట్ పోయిన మనిషి ఇప్పటి వరకు రాలేదు. వాళ్ళు ఏం చేసినారు? అలా కావాలి, నాకు న్యాయం జరగాలి. ఈ పోలీసు వాళ్ళైనా ఇట్లా అప్పచెప్పాలి ఒక మనిషికి. వీళ్ళు ఒక మనిషికి ఇట్లా అప్పచెప్తారా? మీరు తీసుకెళ్ళి మీరు ఏదన్నా చేసుకోండి అని మీరు అప్పచెప్తారా? వీళ్ళు వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని
VIP ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.